అరాచకం ఎక్కువైంది. కాకపోతే వాళ్ళు ఎట్లా అంటే చిన్న ఉద్యోగస్తులకి ఇచ్చిన వాల్యూ మాకు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా నీకు మాస్టర్ ప్యాక్ చేస్తా అని అంటాడు. ఆ గ్రూప్లలో మా గ్రూప్లు ఉంటాయి, ఆ గ్రూప్లలో నన్ను ఫోటోలు పెట్టాడు. ఆమె గంగమ్మని ఆయన ఇద్దరు చేసే అరాచకం అంటే ఘోరమైన అరాచకం. డిపోలో 27 years నేను చేయబట్టి, కానీ ఇంతవరకు ఈ డిపోని పాడు చేసిన వాళ్ళు లేరు. ఇది మా కన్న తల్లి లాంటి డిపో, కానీ అంత గలీజ్గా వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఆయనకి 2 months అయింది ట్రాన్స్ఫర్ అయ్యి కూడా చేయట్లేరు. మరి ఎందుకు చేయట్లేదో తెలియట్లేదు. ఆయన ద్వారా లాభం ఏముంటుందో అన్ని గ్రూపులు చేస్తాడు, గ్రూపులలో మాట్లాడిస్తాడు. గ్రూపులలో మీరు ఆమెతో మాట్లాడద్దు, ఆమెతో మాట్లాడితే బాగోదు, ఆమెతో ఇది చేస్తే బాగుండదు, ఆమె మాట వినొద్దు. వినకుండా ఉంటే సార్ మీకు లీవ్లు వేస్తాడు, మీకు ఇంటికి మంచి డ్యూటీలు వేస్తాడు, అవి 1 month మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తాడు సారు అని. నాకంటే చిన్న సూపర్వైజర్లకి లీవ్ పవర్ ఇస్తాడు, నాకు లీవ్ పవర్ ఇవ్వడు. మళ్ళీ వాళ్ళు చిన్నోళ్ళు నాకు లీవ్ గ్రాంట్ చేస్తారు, గ్రాంట్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ మాస్టర్ ప్యాక్ అని రాసిండు. డిఎం గారు సంతకం పెట్టమ్మా ఏం కాదు అని డిఎం గారు అన్నారు. డిఎం గారిని అరాజకంగా అసలు ఆయనని పట్టించుకోకుండా ఆయన ఉన్నాడా, ఆయనది ఏం నడవదు, ఆ డిఎంనే సిఐదే నడుస్తుంది అని ఆమె అందరికి చెప్తుంది. డిఎం అసలు ఎందుకు వేస్ట్ కాడు, పనికిరాడు అని కూడా చెప్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరి డ్యూటీకి వాళ్ళకి పంపించాడు, వాళ్ళని టార్గెట్ చేస్తాడు, వాళ్ళకి ఆబ్సెంట్లు వేస్తాడు. ఆబ్సెంట్లు వేసి బాగా మానసిక ఒత్తిడి. అయితే నాకు 5 months అవుతుంది, 6 months అవుతుంది. ఆగస్టులో ప్రమోషన్ వచ్చింది. రాగాల ఈయన వచ్చిండు, సార్ నీకు తల్లి లాంటి దాన్ని, నీకు అక్క లాంటి దాన్ని సార్, నేను ఈ డిపోకి పెద్ద దిక్కు సార్ అంటే కూడా అవునా అని నవ్విండు. ఆఫీసులు చేంజ్ చేస్తాడు, నాకు ఒక కుర్చీ ఉండదు, నన్నేమో రోడ్డు అమ్మడి తిప్పుతాడు. వాళ్ళిద్దరు కూర్చోవడానికి వీలు కాదని ఆయన ఆఫీస్ కిందకి మార్చేసుకుని ఎప్పుడు మారవలే. 27 సంవత్సరాల నుంచి ఉన్న ఆఫీస్ని కిందకి పెట్టుకుని పొద్దాక ఇప్పుడు కూడా మీరు చూడండి ఆమె ఆ రూమ్లోనే ఉంటుంది, ఆయన దగ్గరే ఉంటుంది, ఆయన దగ్గరే చేస్తుంది. ఆమెకి ఎన్ని కేసులు అనేవి చూడండి, ఆమెకు ప్రమోషన్ రావద్దు. ఇప్పుడు కూడా డీసీగా చేస్తుంది, డీసీ పని చేయాలి. డీసీ ఎప్పుడు రావాలి డిఎం దగ్గరికి, సిఐ దగ్గరికి అంటే క్యాష్ బుక్ సంతకానికే రావాలి. కానీ పొద్దాక వాళ్ళిద్దరే తిరుగుతారు, వాళ్ళిద్దరే టార్గెట్ చేస్తారు. వీళ్ళల్లో కొంత శత్రువులు, కొంతమంది కండక్టర్లు ఆమెకి ఆయనకి వంత పలుకుతారు, ఒక 10 మంది. నేను అట్లా కూడా చెప్పిన డిఎం గారు వినండి సార్, ఇలా చెడిపోతుంది డిపో అంటే ఏం చేద్దామమ్మా అని సార్ కూడా చాలా ఇది చేస్తున్నారు. కానీ ఆయనని కూడా లెక్క చేయకుండా ఆయన రిటైర్మెంట్కి ఉన్నారు పాపం అన్న ఉద్దేశంతో ఆయన ఉంటే కూడా ఆయన మాట కూడా ఈయననే ముందెళ్ళి చెప్పేస్తాడు వీళ్ళ మీద. వేరే వాళ్ళు సూపర్వైజర్లు వచ్చిండ్రు, వాళ్ళని సస్పెండ్ చేయాలి సార్, వాళ్ళని రిమూవ్ చేయాలి సార్, వాళ్ళకి ఏంటిది డిపోస్ పేర్లో పెట్టాలి సార్, అప్పుడు వాళ్ళకి భయం అవుతుంది సార్ అని అన్నారు. డ్రైవర్లే మాకు తక్కువ ఉంటారు, వాళ్ళని బతిమలాడి డ్యూటీ చేయాలి. చాటు మీద నేను ఉండాలి, నేను పోనీ అని. సరే నాది 18 months ఉందిలే పోనీలే అని వదిలేస్తే కూడా ఏ పని చెప్పినాక నువ్వు సంతకం పెట్టొద్దని మాస్టర్ ప్యాక్ అని డిఎం గారికి కూడా తెలియకుండా ఆయన రాసేసిండు. దాని మీదనే సిఐ గారు ప్రవీణ్ కుమార్ సిఐ గారు ఆయన అరేంజ్మెంట్ చాలా ఘోరంగా అండి. నాకు ఇంట్లో బాధ లేదు, కానీ ఈ టైంలో ఇంకొక ఆడదైతే ఎప్పుడో చచ్చిపోతుండండి. నిజంగా నేను ఒక్కదాన్ని కాబట్టి ఎదుర్కొంటున్నా. రోజు నైట్లో గుండెల్లో నొప్పి వస్తుంది, ఏడుపు. ఎందుకు ఇంత డ్యూటీ చేసుకుంటా కూడా లాస్ట్ మూమెంట్లో మంచిగా ఉండాలి అని కోరుకుంటే అందరినీ ఎవరంటే ఇక చెప్పలేము, అన్నీ కూడా చెప్పలేము కదా మేము. అందరినీ దూరం పెట్టి ఎవరు ఆమెతో మాట్లాడద్దు. నేను ఒక బహిష్కరంగా నేను ఎస్సీ కావడంతోనే నన్ను బహిష్కరించినట్టుందేమో నాకు అర్థం కావట్లేదు. ఆమె ఎస్సీయే కానీ నేను ఎస్సీ కాదని చెప్పుకుంటుంది. ఆమె మాత్రం ప్రమోషన్ రావద్దు, ఆమెను మాత్రం తక్షణం ఆ ప్రమోషన్ నుంచి రివర్స్ ఇవ్వాలి, ఈయనను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు అది జైరాబాద్ డిపో కండక్టర్. అయితే గత 20 రోజుల క్రితం మా భార్య కన్ను ఆపరేషన్ గురించి ఈ డిపో నుంచి కర్ణాటక హాస్పిటల్ రిఫరెన్స్ లెటర్ తీసుకుపోయి ఆమెను ట్రీట్మెంట్ చేయిస్తున్నా. అయితే నాకు ఇక్కడ లీవ్ దొరకకపోవడంతో గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన ఒక 15 రోజులు. ఆ 15 రోజులు షిఫ్ట్ చేసి 15 రోజులు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ ఫిట్ ఇచ్చిన. ఫిట్ ఇస్తే ఆ ఫిట్ చెల్లదు అని చెప్పి
కంట్రోలర్ గారు తీసుకున్నారు. ఫస్ట్ తీసుకొని ఆయన రిసీవ్ చేసుకొని పెట్టింది, ఆ డ్రైవర్ రాగానే డ్యూటీ పంపిస్తా అని చెప్పింది. ఆ తర్వాత 10-15 నిమిషాలకు ఆయన నా దగ్గరకు వచ్చి చెల్లదంట, ఈ ఫిట్ అన్నాడు. ఎందుకు చెల్లదు అంటే ఏమో సిఐ గారు చెల్లదు అంటున్నారు, ప్రవీణ్ కుమార్ సిఐ. ఎందుకు చెల్లదో దాని మీద రాసిస్తే నేను తీసుకుంటా అని చెప్పాను. నేను రాసియ్యను అన్నాడు. రాసియకపోతే నేను తీసుకోను అని చెప్పిన. ఆయన దగ్గరనే ఉంది. అయినను గత 4 రోజుల నుంచి నాకు డ్యూటీకి పంపట్లేదు వాళ్ళు. ఇది ఈ సిఐ గారు కావాలని చెప్పి ఇంతకుముందు నాకు ఒక నెల 15 రోజుల క్రితమే ఒక 2 గంటల డ్యూటీ లేట్ అయితే 33 రోజులు ఆబ్సెంట్లో తీసుకొని షోకాజ్లో పెట్టారు. ఏదో రకంగా వీళ్ళు తీసేయాలి అని చెప్పి వాళ్ళ ఒక టార్గెట్ ఉన్నది. ఇంతకుముందు నేను సెక్రటరీగా చేసినాను. ఆ సెక్రటరీ చేసినప్పుడు ఈయన ఈ అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇదే డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా చేసిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. అట్లా అప్పుడు వర్కర్ల గురించి మేము ఏదైతే పోరాడినామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రకంగా వీళ్ళని టార్గెట్ చేయాలి, తీసేయాలని చెప్పి ఆయన ఉద్దేశం ఉన్నది. ఇదే కాకుండా ఆయనకు ఒక నెల 15 రోజుల దాదాపు 2 నెలలు అవుతుంది ఆయన ట్రాన్స్ఫర్ ఈ డిఎం గారు ఇస్తలేదు. ఈ విషయాన్ని గురించి మేము ఆర్ఎం గారిని కూడా అడిగినాం. ఆర్ఎం గారు కూడా స్పందించట్లేదు. ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలాంటి సమస్యలు పెడుతున్నారు అని కూడా ఆర్ఎం గారికి రిప్రజెంట్ చేసినాం. తను కూడా పట్టించుకోవట్లేదు. మేము మొన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వస్తే ఒక మెమరాండం ఇచ్చినాం, ఇట్లా జరుగుతుందని సార్, ఈసారి ఈ విధంగా జరుగుతుందని మెమరాండం ఇస్తే ఆ మెమరాండం ఇచ్చిన నుంచి మరీగా మీరు ఎట్లయితే ఇచ్చిర్రో ఏ విధంగానన్నా సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను టార్గెట్ చేసి 4 రోజులు డ్యూటీ ఇవ్వట్లేదు. ఇది ఈ రకంగా ఎవరైనా ముందుకు వచ్చిర్రు అనుకోండి, ముందుకు వచ్చి ఏమన్నా చెప్తే వాళ్ళని తెల్లారి నుంచి టార్గెట్ ఏం లేదండి. జైరాబాద్ డిపో చాలా మంచిది. ఈయన వచ్చి నుంచి డిపో మొత్తం నాశనం అయిపోయింది. ఈయన ఒక 15-20 మందిని చెంచగలం చేసుకున్నారు. వాళ్ళకు ఓడి డ్యూటీలు కానీ లైట్ డ్యూటీలు కానీ ఇచ్చి వేరే వాళ్ళది ఏమేమి జరుగుతుందో అవన్నీ తెలుసుకుంటుంటారు. తెలుసుకొని ఈయన మొత్తానికి ఎవరైతే టార్గెట్ చేయాలనో వాళ్ళని టార్గెట్ చేస్తుండ్రు. ఎవరు కూడా ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఈ డిపో కరెక్ట్గా నడవాలంటే ఈ సిఐ గారు ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ అయితేనే డిపో కరెక్ట్గా నడుస్తుంది. ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉండకుండా ఈవెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇందాక చెప్పిన ఆమెను కూడా అనేక రకాలుగా టార్చర్ చేస్తున్నారు. టార్చర్ కాకుండా మహిళలకు కూడా అనేక రకాలుగా వేధిస్తున్నాడు. ఈయన మహిళల వేధింపులతో మెదకులో కూడా దెబ్బలు తిన్నాడు. అలాగే ఈ నారాయణఖేడ్లో కూడా కొట్టడానికి ఎమ్మడి పడితే అక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయ్యి 2 months తర్వాత వచ్చి మళ్ళీ ఆర్ఎం ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. ఈయన ఎక్కడ పోయిందో తెలియదు. 2 months ఆ తర్వాత వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అలాంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఈయన తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలి. తదనంతరమే ఈ డిపో జైరాబాద్ డిపో బాగుపడుతుందని నేను మనవి చేస్తున్నాను.